Hello everyone, welcome to the video series on preparation for drug inspector examination. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్లో జరగబోయే డ్రగ్ ఇన్స్పెక్టర్కి సిలబస్ ఏమై ఉండొచ్చు, సిలబస్లో ఏ సబ్జెక్ట్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వచ్చు, 2023 టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ పేపర్ని అనలైజ్ చేస్తూ ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వచ్చాయో చెప్తాను. వీటితో పాటు ఇంపార్టెంట్ సబ్జెక్ట్కి రిఫరెన్స్ బుక్స్ ఏం ఫాలో కావాలో కూడా చెప్తాను. నౌ 2023లో ఇచ్చిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో ఏజ్ 44 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది ఓపెన్ కేటగిరీకి. రిజర్వ్డ్ కేటగిరీస్ ఎస్సీ ఎస్టీకి అయితే ఇంకొక 5 ఇయర్స్ అడిషనల్గా కూడా ఇవ్వడం జరిగింది. సో యూజువల్గా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏజ్ ఎప్పుడు కూడా ఎక్కువ ఇస్తారు, 44 ఇయర్స్ అలా ఇస్తారు. సెంట్రల్ నోటిఫికేషన్స్కి మాత్రం ఏజ్ ఓపెన్ కేటగిరీ 30, బీసీ 33, ఎస్సీ ఎస్టీ 35 వరకు రెస్ట్రిక్ట్ చేస్తారు. సో ఏజ్ విషయంలో ఇది. సెకండ్ థింగ్, లాస్ట్ టైం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు నెగిటివ్ మార్క్స్ లేవు. జనరల్ పేపర్ 150 మార్క్స్, సబ్జెక్ట్ పేపర్ 300 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. రెండు పేపర్లు 150 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్లో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, సో 150 క్వశ్చన్స్ 300 మార్క్స్. జనరల్ పేపర్ 150 క్వశ్చన్స్ 1 మార్క్, 150 మార్క్స్ రావడం 150 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో సబ్జెక్ట్ సిలబస్ ఏంటి, వెయిటేజ్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ సిలబస్ 2023 టీఎస్పీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ ఇప్పుడు కమింగ్ ఎగ్జామ్ కూడా ఇదే సిలబస్ ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్లో డీటెయిల్ సిలబస్ మొత్తం అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లెట్ us see the సిలబస్. సిలబస్ని చూస్తే మనకు ఓవరాల్గా 32 యూనిట్స్ అలా ఇవ్వడం జరిగింది, కానీ వాటిని ఓవరాల్గా మనం 5 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఫార్మస్యూటిక్స్. ఫార్మస్యూటిక్స్లో సిలబస్లో ఏమేమి ఇచ్చారంటే ఒక 9 యూనిట్స్ వరకు ఇచ్చారు. ఏమేమి ఇచ్చారంటే ఫార్మకోపియా, ప్రిస్క్రిప్షన్, పోసాలజీ, స్టెరిలైజేషన్, ఇన్కంపాటబిలిటీ, బ్లడ్ ప్రోడక్ట్స్, సర్జికల్ ప్రోడక్ట్స్, ఆప్థాల్మిక్ ప్రిపరేషన్ అండ్ ఫార్మస్యూటికల్ డోసేజ్ ఫార్మ్స్. ఇలాగా ఒక 9 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్ మొత్తం చూస్తే ఈ 9 యూనిట్స్ మెజారిటీ టాపిక్స్ అన్నిటికీ రిఫర్ చేయాల్సిన బుక్ ఏంటి అంటే కూపర్ అండ్ గన్స్ డిస్పెన్సింగ్ ఫార్మసీ ఫర్ ఫార్మసీ స్టూడెంట్స్ అని కూపర్ అండ్ గన్స్ బుక్ ఒకటి ఉంది. లుక్ ఎట్ ద డయాగ్రామ్. డిస్పెన్సింగ్ ఫర్ ఫార్మసీ స్టూడెంట్స్ అని కూపర్ అండ్ గన్స్ ఆధారం. దిస్ ఈజ్ వెరీ స్టాండర్డ్ బుక్. ఇదే కూపర్ అండ్ గన్స్ వాళ్ళది ట్యుటోరియల్ ఫార్మసీ అనే బుక్ కూడా ఉంది. అందులో వ్యాక్సిన్ ప్రిపరేషన్స్, బ్లడ్ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవి మంచి బుక్స్. నేను బుక్స్ ఏం రిఫర్ చేయాలో చెప్పగలుగుతాను. బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ద బెస్ట్ సోర్స్ ఈజ్ మీకు ఆల్రెడీ ఏదైనా కాలేజ్లో వర్క్ చేస్తే కాలేజ్ లైబ్రరీస్లో దొరుకుతాయి, లేదా అమెజాన్ వీటిలో ట్రై చేయాలి. సో ఫార్మస్యూటిక్స్కి ఇది. అయితే ఫార్మస్యూటిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే 2023లో 150 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సబ్జెక్ట్. ఆ 150 క్వశ్చన్లో 40 క్వశ్చన్స్ ఫార్మస్యూటిక్స్ నుంచి వచ్చాయి. అండర్స్టాండ్ ద నెంబర్. ఈ 9 యూనిట్స్ నుంచి 40 క్వశ్చన్స్ ఫార్మస్యూటిక్స్ నుండి వచ్చాయి. రైట్ నౌ ద నెక్స్ట్ సబ్జెక్ట్ ఈజ్ ఫార్మకాలజీ. ఫార్మకాలజీలో చాలా సింపుల్గా ఏమి ఇచ్చారంటే కార్డియోవాస్కులర్ డ్రగ్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్రగ్స్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డ్రగ్స్ అండ్ దెన్ కీమోథెరపీ ఇచ్చారు. కీమోథెరపీ ఒక 2 యూనిట్స్గా డిఫరెంట్గా ఇచ్చారు. 2023లో ఈ ఫార్మకాలజీ ఈ టాపిక్స్ నుంచి 42 క్వశ్చన్స్ రావడం జరిగింది. 42 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150. మార్క్స్ కాదు, క్వశ్చన్స్ చెప్తున్నాను. ఫార్మస్యూటిక్స్ 40 ఇచ్చారు, ఫార్మకాలజీ 42 క్వశ్చన్స్ ఇచ్చారు. వీటికి బెస్ట్ బుక్ ఏంటంటే త్రిపాఠి, కేడి త్రిపాఠి. నేను ఎప్పుడు ఇదే చెప్తాను, కేడి త్రిపాఠి ఈజ్ ద బెటర్ వన్. నెక్స్ట్ అనాటమీ ఫిజియాలజీ. అనాటమీ ఫిజియాలజీ చాలా సింపుల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏం చెప్పారంటే కార్డియోవాస్కులర్ సిస్టము, డైజెస్టివ్ సిస్టము, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అటానమిక్ నర్వస్ సిస్టమ్ అని ఇచ్చారు. అయితే సిలబస్లో అనాటమీ ఫిజియాలజీతో పాటు ప్యాథోఫిజియాలజీ కూడా ఇవ్వడం జరిగింది. కార్డియోవాస్కులర్ సిస్టమ్ అని ఇచ్చి రిలేటెడ్ డిజార్డర్స్ లైక్ హైపర్ టెన్షన్, హైపోటెన్షన్, యాంజినా పెక్టోరిస్, మయోకార్డల్ ఇన్ఫెక్షన్, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, ఇవి చదువుకోమని చెప్పారు. అండ్ దెన్ డైజెస్టివ్ సిస్టంలో వీటితో పాటు డిసీజెస్ ఏమి ఇచ్చారంటే అల్సర్స్, కాన్స్టిపేషన్, డయేరియా, జాండిస్, వీటి గురించి డిజార్డర్స్ గురించి చదువుకోమని యాంటీ అల్సర్ డ్రగ్స్ ఇచ్చారు. అవి ఫార్మకాలజీలోకి వస్తాయి. అండ్ దెన్ సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అటానమిక్ నర్వస్ సిస్టమ్, వీటిలో స్పెసిఫిక్గా న్యూరో హ్యూమరల్ ట్రాన్స్మిషన్ అండ్ న్యూరో ట్రాన్స్మిషన్ ఇన్ సిఎన్ఎస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ అని ఇవ్వడం జరిగింది. ఇది అనాటమీ ఫిజియాలజీ సిలబస్. అయితే దీనికి ద బెస్ట్ బుక్ ఈజ్ టాటోరా, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ బై టాటోరా. లుక్ ఎట్ ద డయాగ్రామ్. ఈ బుక్ నేను ఇంతకు ముందు కూడా ప్రిస్క్రైబ్ చేశాను, ఇది చదవండి. 2023 క్వశ్చన్ పేపర్లో 21 క్వశ్చన్స్
అనాటమీ ఫిజియాలజీ నుండి వచ్చాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ 21 క్వశ్చన్ ప్రతి ఒక్కటి లైన్ టు లైన్ టాటోర్ అనే టెక్స్ట్ బుక్ నుండే రావడం జరిగింది. నేను 20 క్వశ్చన్స్ని చూశాను. టాటోర్లో ఈవెన్ ప్రతి క్వశ్చన్కి పేజ్ నెంబర్ కూడా రాసి పెట్టాను. లైన్ టు లైన్ అలానే రావడం జరిగింది. సో దిస్ ఇస్ స్టాండర్డ్ గుడ్ బుక్. ఓకే, నౌ ఫార్మస్యూటిక్స్ 40 క్వశ్చన్స్, ఫార్మకాలజీ 42, అనాటమీ ఫిజియాలజీ 21 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నౌ ద నెక్స్ట్ మేజర్ సబ్జెక్ట్ ఇస్ ఫార్మస్యూటికల్ జూరిస్ప్రుడెన్స్. సిలబస్లో ఏమి ఇచ్చారంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అండ్ కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సేలియంట్ ఫీచర్స్ ఏంటి అని అడిగారు. అండ్ దెన్ రెగ్యులేటరీ అఫైర్స్ రిలేటెడ్ టు మెడికల్ డివైజెస్ అని ఇవ్వడం జరిగింది. 2023 డ్రగ్ ఇన్స్పెక్టర్ క్వశ్చన్ పేపర్లో ఈ జూరిస్ప్రుడెన్స్ నుంచి, ఈ టాపిక్స్ నుంచి 26 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 26 క్వశ్చన్స్. నా దీనికి స్టాండర్డ్ బుక్ అంటే ప్రాబ్లం ఏంటంటే చాలా బుక్స్ ఇప్పుడు కుచేకర్ అని, మిథాల్ అని చాలా బుక్స్ ఉన్నాయి, కానీ వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని అందులో కవర్ అవ్వలేదు. సో ద బెస్ట్ సోర్స్ ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్ పీడిఎఫ్స్, అంటే డిఎన్సీ యాక్ట్ పీడిఎఫ్ మనకు ఒకటి ఉంది, ఎన్టీపీఎస్ పీడిఎఫ్ ఒకటి ఉంది, కానీ అవన్నీ చదవాలంటే చాలా పడుతుంది టైం. సో ఇవి ఈ 4 మేజర్ సబ్జెక్ట్స్. నా అండర్స్టాండ్ దిస్ వన్. కేవలం ఈ ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ, జూరిస్ప్రుడెన్స్, అనాటమీ ఫిజియాలజీ వీటి నుంచే 150 క్వశ్చన్స్కి 128 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇది 2023 పేపర్ అనాలిసిస్. 150కి 128 క్వశ్చన్స్ రావడం జరిగింది. మిగతా సబ్జెక్ట్స్ నుంచి 22 క్వశ్చన్స్ వచ్చాయి. ఏంటంటే హెల్త్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ ఫార్మసీ, హాస్పిటల్ ఫార్మసీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, వీటి నుంచి ఓవరాల్గా ఒక 22 క్వశ్చన్స్ రావడం జరిగింది. టోటలీ 150 క్వశ్చన్స్ పేపర్ ఇది. సో ఇది 2023 డ్రగ్ ఇన్స్పెక్టర్ పేపర్ అనాలిసిస్. నా అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్. పేపర్ మళ్ళీ పేపర్ అదే వెయిటేజ్తో మళ్ళీ అలానే వస్తుందంటే చెప్పలేం, అలానే ఉండాలని లేదు, కానీ మేజర్ సబ్జెక్ట్స్ ఇవే, రిఫర్ చేయాల్సిన స్టాండర్డ్ బుక్స్ అవి. సో అందుకే నేను ఏం చేస్తానంటే క్వశ్చన్స్ ఏ డెప్త్లో ఇస్తారో అర్థం కావాలంటే క్వశ్చన్స్ని అనలైజ్ చేయాలి. నేను ఎవ్రీడే ప్రతి ఒక్క క్వశ్చన్ని పెట్టి ఆ క్వశ్చన్ రిలేటెడ్ కాన్సెప్ట్ చెప్తాను. సో ఈ క్వశ్చన్ చూసినప్పుడు ఇది చాలా ఎక్కువలా అనిపిస్తుంది, అంటే ఆ పేపర్ టఫ్గా ఇవ్వడం జరిగింది. సో 2023 డ్రగ్ ఇన్స్పెక్టర్ పేపర్ వాజ్ రియలీ టఫ్. కానీ ప్రిపేర్ యువర్ మైండ్. డ్రగ్ ఇన్స్పెక్టర్ పేపర్ ఎప్పుడు డిగ్రీ లెవెల్లో ఉంటాయి, అంటే బీఫామ్ లెవెల్ ఉంటాయి, కొంచెం అనలిటికల్గా టఫ్గానే ఉంటాయి. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నథింగ్ ఈజ్ టఫ్, ఈజీ అవుతుంది. రైట్? ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.